నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పబోయేది ఒక జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అది కూడా టాపిక్ వచ్చి గిఫ్ట్ డీడ్. ఒక ఆయన డోనార్. సుప్రీంకోర్టు ఏం చెప్తానంటే, పర్పెచువల్ సర్వీస్ కండిషన్స్ ఆన్ గిఫ్ట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అమౌంట్స్ టు ఫోర్స్ లేబర్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే బహుమతులపై శాశ్వత సేవ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి మరియు బలవంతపు శ్రమకు సంబంధించినవి. అంటే ద బాండెడ్ లేబర్ యాక్ట్ అని ఒకటి ఉంది, అది 1976 ఆర్టికల్ 23 క్లియర్గా చెప్తాను. మీరు సేవలు చేయించుకోండి ఎవరి చేతన, కానీ మన దేశంలో బాండెడ్ లేబర్ అని ఒక యాక్ట్ ఉంది, అది మర్చిపోయి చేయకండి. అసలు ఈ గిఫ్ట్ డీడ్ అసలు ఆయన ఏమని చెప్పాడు వినండి. గిఫ్ట్ డీడ్లో ఇది హర్యానాలో ఒక ఆయన డోనార్, ఆయన పేరు వచ్చి రాయ్ బహదూర్ రణధీర్ సింగ్ అని. ద డోనార్ గిఫ్టెడ్ బహుమతి ఇచ్చాడు, భూమి, ల్యాండ్ టు 3 ఇండివిజువల్స్, 3 ఇండివిజువల్స్కి ఇచ్చాడు. సన్వాలియా, రతిరామ్, శివచంద్ ఫర్ ద సర్వీసెస్. వాళ్ళు సర్వీస్ సేవలు చేస్తున్నందుకు గాను వాళ్ళకి గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు. ఆయన దగ్గర ఉన్న భూమి అక్కడ హర్యానాలో అక్కడ ఎంత 38 బిగాస్ అండ్ 8 బిస్వాస్ అని ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అయితే ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, ఈ రాజ్ బహదూర్ సింగ్ అనే డోనార్ ఎవరైతే ఈ 3 ఇండివిజువల్స్కి గిఫ్ట్ ఇచ్చాడో, ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, ఈ 3 వ్యక్తులకి మీకు నేను ఇవి ఇస్తాను భూములు, 38 బిగాస్ అని 8 బిస్వాస్ అని అక్కడ అంటారు వాళ్ళు, అక్కడ భాష. గుంటలు, ఇక్కడ మన తెలంగాణలో గుంటలు అంటాం, లేదా ఆంధ్ర సెంట్స్ అంటాం, అక్కడ అలా అంటారు. 38 బిగాస్ అంటారు, తర్వాత 8 బిస్వాస్ అనే పదాలు భూములు ఇచ్చే వాటిని అలా అలా అంటారు, పలుకుతారు అక్కడ హర్యానాలో. ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, ఈ 3కి నేను మీకు బహుమానం ఇస్తున్నా, ఈ గిఫ్ట్ ఇచ్చినప్పుడు నాకు జీవితాంతం మీరు నాకు ఉడిగే ఉండాలి, నాకు సేవలు చేయాలి, జీవితాంతం, లైఫ్ లాంగ్. వాళ్ళు చేశారు సేవలు చేశారు. పాపం ఒక 45 సంవత్సరాలు సేవలు చేశారు. 45 సంవత్సరాలు సేవలు చేసిన తర్వాత వాళ్ళుగా స్టాప్ చేసేసారు, ఇంకా ఆయనకి సేవలు చేయడం మానేశారు. సేవలు చేయడం మానేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఆ భూమిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా ఎలా వెళ్తారు మీరు, నా భూమి అని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టులో వేసి చివరగా కోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు ఒక యాక్ట్ ఉంది నాయన, బాండెడ్ యాక్ట్ 1976 ఆర్టికల్ 23 ఉంది, స్వేచ్ఛ ఉంది. బాండెడ్ వాళ్ళు కూడా లేబర్, వాళ్ళకి ఒక ఇది ఉంది, ఇష్టం వచ్చినట్టుగా జీవితాంతం మీకు ఎందుకు సేవ చేయాలి, అవసరం లేదు. ఇప్పటి నుంచి చెప్తే ఈ 45 ఏళ్ళు మీకు సేవలు చేశారు కదా, ఇక నుంచి వాళ్ళు సేవలు చేసే అవసరం, ఆ భూమి వాళ్ళదే, వాళ్ళే దున్నుకుంటారు, ఆ భూమిలో వాళ్ళే ఉంటారు, అగ్రికల్చర్ నుంచి వాళ్ళదే అని చెప్పి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 23 క్లియర్గా చెప్తుంది, ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. బాండెడ్ లేబర్ అయితే వాళ్ళ మనుషులు కాదా, సేవ చేసుకున్నా బాగానే ఉంది, జీవితాంతం నీకు చేయాలా, చేశారుగా, అక్కడికి 45 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్నావు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఆ భూమి వాళ్ళు తీసేసుకుంటారు. దున్నేవారితే భూమి అని అప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఉంది. వాళ్ళు ఇంకా వీళ్ళు పాపం ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయనకి సర్వీస్ చేశారు, సేవ చేశారు, 45 సంవత్సరాలు సేవ చేశారు ఆ 3 ఇండివిజువల్స్. కాబట్టి గిఫ్ట్ డీడ్ కూడా మనకి సెక్షన్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1881 ప్రకారముగా సెక్షన్ 123 క్లియర్గా చెప్తుంది. దాంట్లో ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ గురించి చెప్తున్నది. డోనార్, డోనీ, ఎవరైనా సరే, డోనార్ ఎవరైతే గిఫ్ట్ ఇచ్చేవని డోనార్ అంటారు, తీసుకునేవని డోనీ అంటారు. బహుమాన పత్రము గిఫ్ట్ డీడ్ ఇచ్చేటప్పుడే జాగ్రత్త చూసుకోండి. ఇక జీవితాంతం మీరు గిఫ్ట్ ఇచ్చారు కానీ చెప్పి వాళ్ళని లైఫ్ లాంగ్ ఇక జీవితాంతం సేవలు చేయమంటే అది కుదరదు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. లేబర్ అంటే వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, యాక్ట్ ని మర్చిపోతున్నారు మీరు అందరూ. చట్టంలో చెప్తుంది ప్రతి దానికి, రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ ప్రతి వాళ్ళకి చట్టం రాశాడు ఆయన, ఆ రాజ్యాంగం ప్రకారం పోవాలి. మీరు చేసింది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధంగా చేశారు. మీరు వాళ్ళ సేవలు చేయించుకొని మీరు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ వాపస్ భూమి తీసుకుంటే ఎలా తీసుకుంటారు, వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టులో పోతే కోర్టు కూడా కరెక్టే చెప్పింది, ఇంకా ఈ భూమి మీకే, మీరే ఆ భూమిలో దున్నుకోండి, మీరే పంటలు పండించుకోండి, ఇక మీదే అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే జరిగింది. ఇది జరిగిన ఇన్సిడెంట్ హర్యానాలో. కాబట్టి ఎవరైనా సరే డోనారు, డోనీతో మాట్లాడుకునే అగ్రిమెంట్ పెట్టుకోండి,
సేవ చేయించుకోండి, అందుకని జీవితాంతం లైఫ్ లాంగ్ అనేది మటుకు జడ్జిమెంట్ ప్రకారం మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోండి, కానీ ఎక్కువగా బలవంతం మటుకు ఎవరిని చేయకండి. బాండెడ్ లేబర్ అని చెప్పి జీవితాంతం మీరు నా దగ్గరే బానిసలాగా పడి ఉండాలన్నమాట రోజులు పోయినాయి. జాగ్రత్తగా ఒకసారి జడ్జిమెంట్ చేసుకుంటే మీకే హర్యానా సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది చదువుకోండి, మీకే అర్థం అవుతుంది. నమస్కారం.